అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. మే మాసం 2వ వారం అనగా మే 5వ తారీఖు నుండి మే 10వ తారీఖు వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా మే 5 నుండి మే 11 వరకు మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మార్పు తెచ్చేటువంటి వారం, శుభ ఫలితాలు ఇచ్చేటువంటి వారం. వృశ్చిక రాశి వారికి విశేషించి ఈ వారం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మార్పు రావడం, విశేషించి కలత్ర స్థానంలోకి బృహస్పతి మారడం. వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ బృహస్పతి కలత్ర స్థానంలోకి మార్పు చెందడం చేత, ఇదే కాకుండా వృశ్చిక రాశి వారికి ఈ వారం మిగతా గ్రహాలు పంచమ స్థానంలో, 6వ స్థానంలో, లాభస్థానంలో గ్రహాలు రాహు, కేతు, బుధ, కుజులు అనుకూలంగా వ్యవహరించడం ఈ వారం శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాయి. కుటుంబ సౌఖ్యం, ఆనందం పొందుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. దైవ దర్శనాలు వంటివి వృశ్చిక రాశికి అనుకూలంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శుభ ఫలితాలు ఇవ్వడం, ఉద్యోగంలో కీర్తి కలగడం, మీకు కుటుంబంలో కీర్తి కలిగేటువంటి స్థితి కనబడుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వడం, ధన లాభం, కుటుంబ లాభం, సౌఖ్యం కలుగుతాయి. ఆరోగ్య విషయాల్లో కొంత మార్పు కనబడుతుంది. అయితే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం చేత కొన్ని చికాకులు మాత్రం ఇబ్బంది పెడతాయి. వృశ్చిక రాశి ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి వారం. వృశ్చిక రాశి వ్యాపారానికి మార్పు తెచ్చేటువంటి వారం. వృశ్చిక రాశి రైతాంగం, సినీ రంగం వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ వారం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మార్పు తెచ్చి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి వారంగా, గురుని యొక్క అనుగ్రహం ఉన్నటువంటి వారంగా తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి వారి ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించడం, దుర్గాదేవిని పూజించడం, ఆరాధించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రేక్షకులకి, అలాగే ఈ యూట్యూబ్, ఈ టీవీ ఛానల్ యాజమాన్యం అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారం వారం వచ్చేటువంటి ఈ రాశి ఫలితాలు మనం చూస్తున్నాం. ఈ రాశి ఫలితాలు నేను చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా నేను మీకు తెలియజేశాను. ఈ యొక్క రాశి ఫలితాలను ఉన్నటువంటి ఫలితాల ఆధారంగా అందులో ఉన్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగడానికి ఇందులో మీకు ఇచ్చినటువంటి పరిహారాలను మీరు పాటించడం వల్ల మీకు మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయుర, ఆరోగ్య, ఐశ్వర్యాలు కలగాలి, భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకుంటున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.